వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. నిన్న సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు, ఎవరైతే మతం మారుతారో వాళ్ళు బీసీసీ కింద వస్తారు. ఎస్సీలు మతం మారితే వాళ్ళకి ఆ ఎస్సీ ఎస్టీ హక్కులు అనేవి, ఆ రిజర్వేషన్ హక్కులు అనేవి ఉండవు. అట్రాసిటీ అనేది వాళ్ళకి ఇక వర్తించదు, బీసీసీ కింద వెళ్ళిపోతారు కాబట్టి అని చెప్పిన దాని మీద వివాదం నడుస్తోంది. దాని మీద అనేక మంది మాట్లాడుతున్నారు. అక్కడ వరకు ఓకే. అయితే అసలు ఈ కేసులో అసలు ముందుగా పాస్టర్ని తిడుతున్నారు. ఎందుకంటే ఒక పాస్టర్ వెళ్ళి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడం అనే దాని మీద అసలు పోలీసులు దాన్ని తీసుకోవడం, నమోదు చేసి కోర్టు దాకా తీసుకెళ్ళడం, హైకోర్టులో దాన్ని కొట్టేస్తే సుప్రీంకోర్టు దాకా వెళ్ళడం చూసిన తర్వాత ముందు అందరూ కలిసి ఆ పాస్టర్ని తిడుతున్నారు. అసలు బీసీసీ కింద వస్తామని తెలిసి నీ మీద నువ్వు ఎస్సీ ఎస్టీ పెట్టడానికి ఏ విధంగా హక్కు ఉంది నీకు? అసలు నువ్వు పైగా పాస్టర్వి, నువ్వేదో మామూలు ప్రభుత్వ ఉద్యోగివో లేదంటే మామూలు ఒక సామాన్యుడివో వెళ్ళి కేసు పెట్టావంటే సార్ నేను ఎస్సీని, ఎందుకంటే ఐడెంటిటీ ఎవరికి తెలియదు, బట్ యాజ్ యు ఆర్ అ పాస్టర్ నువ్వు వెళ్ళి పెట్టడం ఏంటి అని చెప్పి చాలామంది తిడుతున్నారు. సరే, అది ఒకటైతే దీంట్లో ఏం జరిగింది అసలు? ఆ రోజు వైసీపీ ప్రభుత్వంలో వైకాపా నేతల ప్రోద్బలంతో చక్కగా ఒక వ్యక్తికి సంబంధించినటువంటి ల్యాండ్ని ఆక్యుపై చేసి దాంట్లో చర్చిని కట్టేసి అడిగితే గొడవ పెట్టి అతన్ని చాలాసార్లు దూషించి ఇవన్నీ చేశారు. దాన్ని ప్రశ్నించినందుకు గాను వెంటనే అట్రాసిటీ కేసు పెట్టడం, దానికి సంబంధించి గతంలో ఉన్నటువంటి వివరాలు ఇవన్నీ కూడా చూస్తే, నా స్థలాన్ని ఆక్రమించి అందులో చర్చ నిర్మిస్తున్నారని ప్రశ్నించినందుకే వైకాపా నేతల ప్రోద్బలంతో పాస్టర్ చింతాడ ఆనంద్ నాతో పాటు నా కుటుంబ సభ్యులపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద తప్పుడు కేసులు పెట్టారు. కులం పేరుతో దూషించాము అని కేసు బనాయించారు. మతం మారితే ఎస్సీ హోదా వర్తించదని తెలిసిన వైకాపా రాష్ట్ర స్థాయి నేతల ఒత్తిడితోటి అధికారులు చింతాడ ఆనంద్ ఎస్సీఏ అని తప్పుడు నివేదికలు ఇచ్చారు. ఒకవైపు స్థలాన్ని కోల్పోయి ఇంకోవైపు అక్రమ కేసు బారిన పడి తీవ్ర వేధింపులకు మేము గురయ్యామని చెప్పి అక్కల రామిరెడ్డి, బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండలం కొత్తపాలెంకి సంబంధించినటువంటి వ్యక్తి బాధితుడు. ఆయన స్థలాన్ని విత్ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి బాబు, 2021 వరకు కూడా నేను కట్టినటువంటి ట్యాక్సులు ఇవన్నీ కూడా ఉన్నాయి, ఒరిజినల్ డాక్యుమెంట్లు నా పేరు మీదే ఉన్నాయి, నాకు సంబంధించినటువంటి స్థలం అది. కానీ వైకాపా నేతల దన్నుతోటి అక్కడికి వెళ్ళినటువంటి కొత్తపాలెంలో 14 సెంట్ల స్థలాన్ని ఆక్రమించేసి దాంట్లో చర్చి కట్టేశారు. అది ప్రశ్నించినందుకే చింతాడ ఆనంద్ అనేటువంటి ఒక పాస్టర్ ఈ విధంగా తప్పుడు కేసు పెట్టాడు. సుప్రీంకోర్టు దాకా వెళ్ళాము, జైలు పాలయ్యమ్మ మీద ఇవన్నీ కూడా జరిగాయి. బాపట్ల కోర్టు నుంచి హైకోర్టు, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు వెళ్ళాం కాబట్టి మాకు న్యాయం జరిగింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అసలు మా మీద ఎలా పెడతారు క్వశ్చన్ చేస్తే? పైపెచ్చు నా స్థలాన్ని కబ్జా చేసేసి అక్కడ చర్చి కట్టారు. చర్చికి పర్మిషన్స్ ఎవరు ఇచ్చారు? ఇప్పుడు కబ్జా చేసినటువంటి స్థలం చర్చి కట్టడం, దానికి పర్మిషన్స్ ఇచ్చింది ఎవరు? అక్కడ లోకల్ ఎంఆర్ఓ కానీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ కానీ దాన్ని విజిట్ చేసి అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ చేశారా? అబ్బే, అలాంటివి ఏం జరగవు. అక్కడ అలాంటివి జరగవు. కన్నుబడిందా, కబ్జా చేసామా, క్లియర్గా కట్టేసామా, ఇదే గత 5 ఏళ్ళలో జరిగింది అనేది ఆరోపణలు. మరి ఆరోపణలకు అనుగుణంగానే ఇందులో ఈ వాస్తవాలన్నీ కూడా బయటపడుతున్నాయి. అందులోకి ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకొచ్చారు. ఆ స్థలం నాదే అని కోర్టుకు వెళ్ళిన తర్వాత బాపట్ల కోర్టు నుంచి ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకొస్తే ఇక వైసీపీ నేతల నుంచి ఆయన మీద ఒత్తిడి ఎక్కువైంది. గతంలో ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్ ఆయన దగ్గరికి వెళ్ళి చర్చి నిర్మాణాన్ని మేము అడ్డుకుంటున్నాం అని చెప్పి కంప్లైంట్ ఇస్తే విక్టర్ ప్రసాద్ చెప్పడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సీ కమిషన్ చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి ఒక పాస్టర్ వచ్చి, బై ప్రొఫెషన్ హీజ్ అ పాస్టర్, ఆయన వచ్చి అయ్యా మనకి ఇలా జరుగుతోంది, చర్చ్ కట్టడాన్ని ఇలా చేస్తున్నాడు అని చెప్పగానే వెళ్ళి కేసు పెట్టేశారు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ. అక్కడ ఏమని తిట్టాడు ఆయన్ని? ఆ స్థలంలో కబ్జా చేసి మీరెవర్రా చర్చి కట్టడానికి, ఇది అన్నమాట. ఆ తర్వాత మరి ఇంకేమైనా మాట అని ఉండొచ్చేమో కానీ కుల ప్రస్తావన ఇక్కడ తీసుకురావడానికి చింతాడ ఆనంద్ అనేటువంటి వ్యక్తి కులం ఏంటి, ఇవన్నీ ఏమైనా చెప్తారా? ఏమైనా తెలుస్తాయా? దాని పేరు పెట్టుకుని పర్టికులర్గా తిడతారా? చేసిందే కబ్జా పని, మళ్ళీ దానికి వచ్చి తిట్టారని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పెట్టినటువంటి పోలీసులు ఇప్పుడు ప్రాసిక్యూట్ చేస్తారు. ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా పెడతారు. అసలు కేసు ఎవడరా పెట్టమన్నది మిమ్మల్ని అంటారు. ఎస్సీ కమిషన్ చైర్మన్గా పనిచేసినటువంటి వ్యక్తి ఎస్సీల కోసం పనిచేయాల, ఎస్సీల కోసం అస్సలు పనిచేయలేదు, పాస్టర్ గారి గురించి పనిచేశాడు. ఇది గత 5 ఏళ్లలో జరిగినటువంటి దాంట్లో. మరి ఇన్ని పెట్టుకున్న తర్వాత కోర్టు వారు అక్కల రామిరెడ్డికి అనుకూలంగా తీర్పు ఇవ్వక ఇంక దేనికి ఇస్తారు? దీనికి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వేరే అర్థాలు చెప్పేసేటువంటి వాళ్ళు కూడా బయట మేత్తావులు బయలుదేరారు. లేదు ఇది మా మీద దాడి చేయడమే, ఇది చేయడమే, ఇంకా అణగదొక్కాలని చూడడమే, అది ఇది మా దగ్గర నుంచి రిజర్వేషన్ లాగేసుకుంటున్నారా అని చెప్పాలి. రాజ్యాంగంలో ఉన్నదాన్నే పాటించమని చెప్తూ ఉంటే, లేదు మా ఇష్టం మేము ఇదే పాటిస్తామంటే ఎలా? సర్టిఫికేట్లోనేమో ఒకలా ఉంటుంది, మళ్ళీ ఉద్యోగాలు కావాలన్నా రిజర్వేషన్ ఫలాలు పొందాలి, ఆ పవర్, అట్రాసిటీ పవర్ అనేది మా దగ్గర ఉండాలంటే ఖచ్చితంగా మేము ఎస్సీ హిందూ అని సర్టిఫికేట్ తీసుకోవాలని. దొంగ నాటకాలు కదా ఇవన్నీ, పనికిమాలిన నాటకాలు కదా అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. మరి దానికి సమాధానం ఉందా?
ఖచ్చితంగా సుప్రీంకోర్టు తీర్పు మీద సవాల్ చేస్తాము, లేదంటే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకోవాలి అనేటువంటి వాళ్ళకి ప్రభుత్వం కూడా షాక్ ఇస్తుంది. బాబు, రాజ్యాంగంలో ఉన్నటువంటి విధంగా ఎస్సీ హిందువులు అయితే మాత్రమే ఇస్తారు అని. సరే, దీని మీద అనుమానాలు, దాని మీద ఉన్నటువంటి వివాదాల గురించి తర్వాత మాట్లాడుకుందాం. మొత్తానికి వైసీపీ నాయకులు కబ్జాలు చేసి ఆ రోజు చక్కగా చర్చలు కట్టిస్తే ప్రశ్నించారని ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఆ రోజు పెట్టడం జరిగింది. అది దీంట్లో ఉన్నటువంటి అసలు కథ. మరి అప్పుడు చేసింది న్యాయమా, అన్యాయమా? మీరే చెప్పండి. మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.